సాయి కృష్ణ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. సాయి కృష్ణ తల్లి పిటిషన్ పై నేడు కీలక విచారణ జరగనుంది. సాయి కృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరపనుంది. లాకప్ డెత్ అని ఇప్పటికే సిట్టు చెప్పిన నేపథ్యంలో కోర్టు విచారణపై ఉత్కంఠ నెలకొంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కు సంబంధించి హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఈరోజు విచారణ కొనసాగనున్నట్టు తెలుస్తోంది. మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? గంగోత్రి, సాయి కృష్ణ కేసు వ్యవహారంలో తల్లి విజయలక్ష్మి న్యాయ పోరాటం చేస్తుంది. ఈ కేసుకు సంబంధించి సాయి కృష్ణ లాకప్ డెత్ ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నాగరాజు సిఐ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా ఈ కేసులో చేర్చినటువంటి పరిస్థితి. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ని చేర్చారు. దీనికి సంబంధించి సిట్ దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో హైకోర్టుని ఆశ్రయించింది విజయలక్ష్మి. తల్లి విజయలక్ష్మి సిబిఐ దర్యాప్తు కోరింది. సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం నియమించాలి. ఏదైతే మరి సిట్ మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ కాబట్టి వారు కేసుని నీరు కార్చేటువంటి ప్రయత్నం జరుగుతుందని హైకోర్టుని ఆశ్రయించింది. ఈ రోజు ఈ న్యాయమూర్తి అటు వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. అటు విజయలక్ష్మి తరపునటువంటి న్యాయవాది, అదేవిధంగా ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా ఈ కేసులో ఈ రోజు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా సిబిఐ దర్యాప్తు చేయాలి. అదేవిధంగా అటు విపక్షాలు కూడా ఇదే డిమాండ్ చేస్తుంది. సాయి కృష్ణ కేసు వ్యవహారంలో అటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నప్పటికీ కూడా పురోగతి సాధించలేదు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవయవాలు సాయి కృష్ణ సంబంధించిన బాడీకి సంబంధించినటువంటి అవయవాలు కూడా ఇంతవరకు కూడా మరి స్వాధీనం చేసుకోలేకపోయారు. సిట్ బృందం కొంత అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కేసు హైకోర్టుకి వచ్చింది. దీనిపైన హైకోర్టు న్యాయమూర్తి ఎలాంటి చేస్తారు, అదేవిధంగా విజయలక్ష్మి అనేక కోణాల్లో ఈ పిటిషన్ దాఖలు చేసింది. కమిషనర్ ఆ సీసీ ఫుటేజ్ మాయమయ్యేటువంటి వ్యవహారంలో కానీ, అదేవిధంగా దర్యాప్తు చేస్తున్నటువంటి బృందం పైన కూడా అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ న్యాయవాది మాత్రం ఖచ్చితంగా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఒక రిమాండ్ ఖైదీగా సీఏని సస్పెండ్ చేయడమే కానీ గంటల వ్యవధిలో చర్యలు తీసుకునేటువంటి అంశాలు కూడా న్యాయమూర్తి ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. అయితే ఇరు పార్టీల వాదనలు ఇన్న తర్వాత ఈ రోజు మధ్యాహ్నం తీర్పు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో సిబిఐ కోరుతుందా, మరోసారి వాయిదా పడుతుందా, అదేవిధంగా తల్లి వేసినటువంటి పిటిషన్ పైన అటు హైకోర్టు ఎలాంటి సూచనలు చేస్తారనేది కూడా ఒక ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ రమేష్.